వేల సంవత్సరాల క్రితం చనిపోయిన రావణుని శవం ఇప్పటికీ శ్రీలంకలో ఉందంట. ఇది నిజమా? తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి. నమస్కారం మిత్రులారా. రామాయణంలోని అత్యంత శక్తివంతమైన రాజుల్లో ఒకరైన రావణుని గురించి మీరు ఎన్నో కథలు విని ఉంటారు. కానీ ఇటీవల ఒక వార్త చాలా వైరల్ అయ్యింది. అదేంటంటే రావణుని శవం ఇప్పటికీ శ్రీలంకలోని ఒక రహస్య గృహలో భద్రపరిచి ఉందంట. ఇది నిజమా? లేక కేవలం ఒక కథ మాత్రమేనా? ఈ వీడియోలో ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. రావణుడు ఎవరు? రామాయణం ప్రకారం రావణుడు లంకాధిపతి. అతను గొప్ప శివభక్తుడు, మహాపండితుడు, వీణా విద్వాంసుడు. కానీ సీతాదేవిని అపహరించడం వలన శ్రీరామునితో యుద్ధం చేసి చివరకు మరణించాడు. శవం ఇంకా ఉందనే కథ ఎలా మొదలైంది? కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా, యూట్యూబ్లో ఒక ప్రచారం జరుగుతోంది. శ్రీలంకలోని రాగాల అడవుల్లో ఉన్న ఒక గృహలో రావణుని శవాన్ని భద్రపరిచి ఉంచారని చెబుతున్నారు. కానీ కొన్ని కథల ప్రకారం రావణుని అనుచరులు అతని శరీరాన్ని ప్రత్యేక ఔషధాలతో సంరక్షించారట. అందుకే వేల సంవత్సరాల తర్వాత కూడా అది అలాగే ఉందని కొందరు నమ్ముతున్నారు. రామాయణం ఏమి చెబుతుంది? రామాయణం ప్రకారం రావణుడు మరణించిన తరువాత అతని సోదరుడు విభీషణుడు అంత్యక్రియలు నిర్వహించాడు. అంటే శరీరాన్ని దహనం చేసినట్లు కథలో పేర్కొనబడింది. కాబట్టి అసలు రామాయణంలో శవాన్ని గృహలో దాచారు అనే విషయం కనిపించలేదు. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఇప్పటి వరకు రావణుని శవం కనుగొన్నామని ఏ పురావస్తు శాఖ ప్రకటించలేదు. ఏ శాస్త్రీయ పరిశోధన కూడా అలాంటి శవం ఉందని నిరూపించలేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం రావణుని శవం శ్రీలంకలో ఉందని చెప్పలేం. అయితే ఈ కథ ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది అంటే రహస్యాలు అంటే అందరికీ ఆసక్తి. రామాయణం ప్రపంచ ప్రసిద్ధి ఇతిహాసం. రావణుడు కూడా చాలా శక్తివంతమైన పాత్ర. అందుకే అతనికి సంబంధించిన ఏ చిన్న కథ అయినా వేగంగా వైరల్ అవుతుంది. మరి రావణుని శవం నిజంగా శ్రీలంకలో ఉందా? ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం లేదు. కానీ ఈ కథ మాత్రం ఇప్పటికీ ఒక ఆసక్తికరమైన రహస్యంగా మిగిలిపోయింది. మీ అభిప్రాయం ఏమిటి? రావణుని శవం నిజంగా ఎక్కడైనా ఉండొచ్చు అని నమ్ముతున్నారా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన రహస్యాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.